భారత క్రికెటర్లకి ఇప్పటి వరకు యోయో ఫిట్నెస్ టెస్ట్ను మాత్రమే నిర్వహించేవారు. ఈ టెస్ట్లో ఫెయిల్ అయి చాలా మంది సీనియర్ క్రికెటర్లు సైతం భారత జట్టుకి దూరం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు యోయో సరిపోదన్నట్టు బ్రాంకో టెస్ట్ను కూడా తెరపైకి తీసుకొచ్చారు. భారత క్రికెటర్లు గత కొంతకాలంగా తరచూ గాయపడుతున్నారు. దాంతో జట్టులో సమతుల్యం దెబ్బతింటోందని భావిస్తున్న హెడ్ కోచ్ గంభీర్ ఫిట్నెస్ విషయంలో మరింత కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో యోయోతో పాటు బ్రాంకో టెస్ట్ను కూడా పాస్ అవ్వడం తప్పనిసరి చేయనున్నట్టు తెలుస్తోంది. అసలేంటి బ్రాంకో టెస్ట్ అంటే, ఆటగాళ్లు గ్రౌండ్లో 20, 40, 60 మీటర్ల దూరాల మధ్య ఆపకుండా పరుగెత్తాల్సి ఉంటుంది. తొలుత 20 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యానికి చేరుకున్నాక తిరిగి వెనక్కి రావాలి. ఆ తర్వాత 40 మీటర్లు, అది పూర్తయ్యాక 60 మీటర్ల వరకు వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇలా విరామం లేకుండా 1200 మీటర్లు పరిగెత్తాలి. సాధారణంగా ఈ దూరాన్ని రగ్బీ ఆటగాళ్లు 4 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేస్తారు. కానీ భారత ఆటగాళ్లకి 6 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. ఈ టెస్ట్లో ఫెయిల్ అయితే భారత జట్టులో ప్లేయర్కి ఇక చోటివ్వరు.